అలే కృష్ణ ఫ్రెండ్స్, వేదాంశిని మీ అక్కటి మ్యారేజ్ అయిందండి. తిరుపతిలో మ్యారేజ్ చేశారు. మేము మ్యారేజ్ మిస్ అయిపోయామే. మేము వెళ్తాము. మీరు మిస్ అవ్వకూడదని ఫొటోస్ పెట్టామండి, చూడండి. మీ అక్క బాగున్నారు కదండి. మేము రిసెప్షన్కి వెళ్తానికి బయలుదేరామండి. ఈ రూట్ వచ్చేసి ఏలూరు నుంచి చిన్న తిరుపతి వెళ్ళే రూట్ అండి. రిసెప్షన్ గొల్లగూడెంలో జరుగుతుందండి. మేము ఇప్పుడు గొల్లగూడెం వెళ్తున్నాము. మా ఊరు నుంచి అండి ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరాము. గొల్లగూడెం వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయ్యిందండి. కి వెళ్ళేసరికి అండి ఇంటి ముందు చక్కగా గుప్పుడు గీతలతో పేట ముగ్గు వేశారండి. ముగ్గు పైన పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించారు. గేటుకి చూడండి చక్కగా పువ్వులతో, పైనేమో మామిడి తోరణాలతో, అది పందిరి అక్కడ దాకా వచ్చినట్టుందండి. మామిడి తోరణాలు కూడా కనిపిస్తున్నాయి. చక్కగా డెకరేషన్ చేశారు. నైట్ రిసెప్షన్ కదండి, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కూర్చోపెట్టడానికి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారండి. ఇదిగో అండి ఇలా డెకరేషన్ చేశారు. వినాయకుడిని పెట్టి మిడిల్లో, అటు ఇటేమో ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఎవరైనా ఇంట్లో పెళ్ళంటే ముందుగా పందిరి వేస్తారు కదండి, చాలా బాగుంటుంది కదా. కొబ్బరి ఆకులతో తాటాకులతో కలిపి పందిరి వేస్తారు కదండి. ఇదిగోని పందిరి వేశారు. చక్కగా మామిడి తోరణాలు కట్టారు. ఇంటి గుమ్మాలకి బంతి పూలతో డెకరేషన్ చేశారండి. వాళ్ళ దేవుడు మందిరం చూపిస్తున్నాను, ఈ మధ్యనే చేపించారు. మా ఇంట్లో చూసారు కదండి, సేమ్ అదేనండి. ఈ అక్క కూడా అండి వెంకటేశ్వర స్వామికి బాగా పూజలు చేస్తారండి. వీళ్ళకి చిన్న తిరుపతి దగ్గర కాబట్టి నడుచుకుంటానే వెళ్తారండి ఎక్కువగా. మనము ఈశాన్య మూలనే పూజ గది ఉంటే పర్వాలేదండి, లేదంటే పూజ మందిరం వేరే చోటు ఉంటే ఈశాన్య మూలన తప్పనిసరిగా పూజ చేసుకోవాలండి. అక్క వాళ్ళు కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. ఇదిగోండి ఈ పీటలు చూసారు కదండి, ఈ 2 పీటలు 400కి ఇచ్చారంటండి. అక్క చెప్తున్నారు, బెటరే కదండి. ఇదిగోండి ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చాము. పెళ్ళి అంటున్నారు, ఎవరు కనిపిస్తలేదు అని అనుకుంటున్నారా? నిజమేనండి, ఎవరూ లేరు ఇక్కడ వచ్చేసరికి. అందరూ పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళారు. ఆఫ్టర్నూనే మా అత్తయ్య, వేదాంశి, మా మరిది గారి వ్యాన్లో ఇక్కడికి వచ్చేసారండి. వేదాంశి కూడా పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళిందండి. కింద మేము కూర్చుంటే పైనుండి పిలుస్తున్నారండి. సరే పైకి వెళ్ళాను. పైకి వెళ్ళేసరికి వీళ్ళు ఉన్నారండి ఇక్కడ. మూడో మర్దం మాత్రం సూపర్. ఈ బాబండి మా ఆడపడుచు గారు అబ్బాయి, మా మేనల్లుడు అండి. అక్క వాళ్ళ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్ మీదేనండి. ఇదిగోండి రోడ్డు వాళ్ళకి ఆపోజిట్లోనే ఒక తోట ఉందండి. అందరం కలిసి ఇంకా ఇక్కడికి వచ్చామండి. చాలా హోప్తో తోటంతా చూడొచ్చు అని అనుకున్నాము. వచ్చేసరికి ఏమో గేట్కి కీ వేసేసారండి. ఇంకా ఓనర్ అనుకుంటండి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను అడిగాము, ఒకసారి చూసి వెళ్ళిపోతాము అని. ఇంకా వాళ్ళ పని చేస్తారు కదండి, ఆయనతో కీ తీపిచ్చారు. ఇక్కడండి ఒక్క తోట కాదండి, ఇది అన్ని రకాలు కలిపి పెట్టినట్టున్నారు తోట. కొబ్బరి చెట్లు, అలాగే అరటి చెట్లు ఉన్నాయి, అలాగే కోకా ట్రీస్ కూడా ఉన్నాయండి. కోకా ట్రీస్ అంటే ఇప్పుడు మన చాక్లెట్స్కి వాడతారు కదండి. ఇదిగోండి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూసారా, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి పచ్చిగా ఉన్నట్టు. అక్కడ ఎల్లో కలర్లో కనిపించింది కదండి, దాన్ని అయితే మధ్యలో కోసి తింటారంటండి. చాలా స్వీట్గా కూడా ఉంటుందంట. సరే వాళ్ళు మనం చూడడానికి అవకాశం ఇచ్చినప్పుడు అవి తీసుకుంటే ఏమంటారు అని చెప్పి ఇంకా మేము ఏవి టచ్ చేయకుండా జస్ట్ చూసేసి వచ్చేసామండి అందరం. ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. పైకి చూస్తేనేమో కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి, కింద చూస్తేమో వేరే ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ప్రతి చెట్టు చూసి ఇదే చెట్టు ఇదే చెట్టు, దీన్ని ఏం నీకు తెలుసా అని అడుగుతూ అలా చాలా వరకు నడుచుకుంటూ వెళ్ళామండి. అలాగే ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ కనిపిస్తే దాన్ని ఫోటో తీస్తున్నారు చూడండి. చాలా బాగుందండి ఆ ఫ్లవర్, నిజంగా రోజ్ ఫ్లవర్ లాగా ఉంది కానీ అది రోజ్ ప్లాంట్ అయితే కాదు. చెట్టు అంతా వచ్చేయాలి.
కాయలు పడిపోతే తిడతారు. ఇక్కడ కూరగాయల మొక్కలు కూడా పెట్టారండి. టమాటా, దోసకాయ అలా పాదులు కూడా ఉన్నాయండి చాలా వరకు. 4 వైపులా 4 స్తంభాలు పెట్టి పెంకులతో అండి ఇక్కడ ఒక షెడ్ లాంటిది వేశారండి. ఈవినింగ్ టైమ్స్లో అయితే టీ తాగుతూ అలా నేచర్ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. చూడండి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయోనండి. అసలు ఈ కుక్క అండి తోటకి కాపలా చాలా బాగుంది కదా. అసలు మేము గేట్ దగ్గరికి రాగానే బాగా అరిచేసిందండి. ఈ తోట అండి చాలా పెద్దదండి. మేము ఫ్రంట్ వరకే చూస్తున్నాము. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా పెద్దగా ఉంది. కొంచెం భయంగా కూడా అనిపించి వద్దులే ఫ్రంట్ వరకు చూసుకుని ఇంకా వెళ్ళిపోయామండి. ఇంకా తోట నుండి వచ్చేటప్పుడు సెల్ఫీ తీసుకున్నామండి అందరం. వారి పక్కన ఉన్నారు కదండి, తను మా వారికి వదిన గారి అబ్బాయి అవుతారు. మేము ఇప్పుడు రిసెప్షన్కి వీళ్ళింటికేనండి వచ్చింది. ఇంకా అందరూ రెడీ అయిపోయారండి. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదండి. ఇంకా వీళ్ళందరూ పిక్స్ దిగుతున్నారు. వేదాంశి కాకుండా ఇంకా 3 ఉన్నారు కదండి. వీళ్ళు మా వారికి బావగారు కూతుర్లండి. ఇదిగోండి ఇందాక మా చిన్న మేనల్లుడిని చూసారు కదండి. ఇదిగోండి ఈ పక్కన ఉన్నది పెద్ద మేనల్లుడు అండి. వేదాంశి ఏమో డాన్స్ వేస్తుందండి. అసలు పాట అండి ఎలా పాడుతుందో తనకే తెలియదండి. ఏదో పాడుతుంది అలా వేసేస్తుంది. ఇప్పుడు వచ్చారండి నైట్ 7:30కి వచ్చారండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇంకా దిష్టి తీస్తున్నారండి. ఇక్కడ దిష్టి తీయడం అయిన తర్వాత పెళ్లి కొడుక్కి కాలు కడుగుతారండి. బావమరుదులు వచ్చేసి బావమరుదులు నీళ్ళు పెట్టుకుని రెడీగా ఉన్నారు. ఎప్పుడు బావగారికి కాలు కడుగుదామా అని చెప్పి ఇదిగోండి వచ్చేసారు. మాతో పాటు సెల్ఫీ దిగాడు కదండి, తను అన్నయ్య అవుతాడండి పెళ్లి కూతురికి. ఈ పక్కన ఉన్న ఇద్దరేమో తన బాబాయ్ కొడుకులండి. 3 కలిపి కాలు కడుగుతున్నారు. ఇక్కడ ఇంటి గుమ్మం దగ్గర పేర్లు చెప్పి ఇంటి లోపలికి వస్తున్నారండి. ఇంకా రిసెప్షన్కి రెడీ అయిపోయారండి. వీళ్ళందరూ నాకు చిన్నత్తగారులు అవుతారండి. మా ఊరేనండి వీళ్ళందరిది. నెక్స్ట్ మేము కూడా అక్షింతలు వేయడానికి వచ్చామండి. ఇదిగోండి వేదాంశి ఏమో అటు నుంచి ఉంటుంది, వాళ్ళ అక్క ఏమో దగ్గర తీసుకుని పిక్ దిగాము మేమందరం. రిసెప్షన్కి వచ్చిన అందరికీ అండి బొట్టు పెట్టి చక్కగా బ్లౌజ్ పీస్ పెట్టారండి. బ్లౌజ్ పీస్ పెట్టించుకుంటున్నారు కదండి, ఆమె నాకు వదిన అవుతారండి. రిసెప్షన్ కంప్లీట్ అయ్యాక అండి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. అసలు ఇద్దరు బాగా వేశారు కదండి డ్యాన్స్, చాలా బాగా వేశారు. ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.